వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ముందు యుద్ధాలన్నీ కూడా ఒకప్పుడు ఏంటంటే క్షేత్రస్థాయిలో జరిగేవి, ఎక్కడో ఒక యుద్ధరంగం అక్కడ సరిహద్దుల్లో అక్కడెక్కడ జరిగేవి. ఇప్పుడంతా కూడా ఈ వార్ ఇదంతా కూడా మారిపోయింది. ఎలాగనంటే రాకెట్ లాంచర్లు అవి, లేదంటే ఈ మిస్సైల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికో అవి ప్రోగ్రామ్ చేస్తే అక్కడికి వెళ్ళి కొట్టేయటం ఇవన్నీ. ఆ తర్వాత ఇప్పుడు అంతా కూడా డ్రోన్ టెక్నాలజీ వచ్చేసింది, డ్రోన్లతో యుద్ధాలు చేస్తున్నారు. ముందు బయో వెపన్స్ వాడతారని కూడా అంటున్నారు. అవి ఆల్రెడీ కొన్ని చోట్ల ప్రయోగించబడ్డాయి. ఇలా రకరకాల యుద్ధ రూపాల్లో ఇప్పుడు ట్విట్టర్లో యుద్ధం కూడా, ఇప్పుడు దాన్ని ఎక్స్ అంటున్నారు, దాంట్లో యుద్ధాలు కూడా ఇప్పుడు చాలా ఎక్కువైపోయాయి. ముఖ్యంగా తీసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి, ప్రకాష్ రాజ్ గారికి, అలాగే రామ్ గోపాల్ వర్మ గారికి మధ్య త్రిముఖ యుద్ధం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ ఆర్జీవీ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్టుగా చాలాసార్లు ట్వీట్ వార్ జరుగుతుంటుంది. ఇటీవల మనం చూసాము పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన నేను తెలంగాణలో పోటీ చేయకూడదా అని చెప్పేసి ఆ వివాదం ఏర్పడినటువంటి సందర్భంగా ఆయన్ని సభ పెట్టుకొని పోవడం, దాంతో ఆగ్రహించిన ఆయన ఒక ప్రెస్ మీట్ తన ఇంటి ముందే పెట్టుకుని ఆ ప్రెస్ మీట్లో తెలంగాణ ఏమైనా పాకిస్తానా పాలస్తీనా, ఇక్కడ రావడానికి వీసా కావాలా, నేను ఎందుకు పోటీ చేయకూడదు, నేను ఇండియన్ ఎక్కడైనా పోటీ చేస్తానని చెప్పేసి ఆయన ఆ సందర్భంగా మాట్లాడిన దానికి ప్రకాష్ రాజ్ గారు ఒక ట్వీట్ చేశారు. మీరు వస్తానంటే మేము వద్దంటామా, రండి దొరా, కాకపోతే మీరు వచ్చేటప్పుడు పొత్తులతో వస్తున్నారా, ఉత్తుత్తిన వస్తున్నారా, లేక సింగిల్గా వస్తున్నారా చెప్పండి అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. దానికి నాగబాబు గారు, సరే ఈయన కూడా మధ్యలో ట్వీట్లలో ఎంటర్ అవుతూ ఉంటారు. ఈయనది కూడా ఒక రకమైన ట్వీట్ యుద్ధమే, స్వీట్ యుద్ధం కదా, ట్వీట్ యుద్ధం. ఆయన ఏంటంటే ప్రకాష్ రాజ్ కౌంటర్గా ఇచ్చారో మరి వాళ్ళందరినీ ఉద్దేశించి ఆయన చాలాసార్లు మీరు బాస్ను ఫాలో అవ్వాలి, బాస్ ఈజ్ లీడర్ ఈజ్ అల్టిమేట్, అది ఇది అని చెప్పేసి జన సైనికులకి మీరు గుడ్డిగా నాయకుడిని అనుసరించాలి అనేలాగే గతంలో కూడా ఆయన క్లాసులు తీసుకున్నటువంటి సందర్భం, మన పాఠాలు చెప్పినటువంటి సందర్భం. ఇప్పుడు తాజాగా కూడా ప్రకాష్ రాజ్ ట్వీట్ నేపథ్యంలో ఆయన మళ్ళీ బాస్ నిర్ణయమే ఫైనల్, బాస్కి అన్నీ తెలుసు, బాస్ని మీరేమీ కూడా ప్రశ్నించకూడదు, షట్ ఎవర్ మౌత్స్ అండ్ షట్ ఎవర్ థాట్స్ అని చెప్పేసి, అంటే మీ ఆలోచనలన్నీ పక్కన పెట్టేయండి, నోర్లు మూసుకోండి అనే అర్థం వచ్చేలాగా ఆయన ట్వీట్ చేయడంతో మళ్ళీ తీవ్రమైనటువంటి దుమారం రేగింది. దీని మీద ఆల్రెడీ జన సైనికులు కూడా చాలా గుర్రుగా ఉన్నారు. ఇదేంటిది, మేము ప్రశ్నించకూడదా, ప్రశ్నించడానికి పార్టీ పెట్టామనేటువంటి జనసేన అసలు కార్యకర్తలనే నాయకుడిని కూడా ప్రశ్నించకూడదంటే ఎలాగా, ఇదేం ప్రజాస్వామ్యం అంటూ ఒక పక్క మేధావులు, విశ్లేషకులు, జన సైనికులు ఓ పక్క చర్చలు జరుపుతుంటే మళ్ళీ ప్రకాష్ రాజ్ దానికి ఇంకో ట్వీట్ చేయడం జరిగింది. నాగబాబు గారి ట్వీట్ను ఉద్దేశించి మేమేం గొర్రెలం కాదు, మేము ప్రశ్నిస్తాం ఖచ్చితంగా అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం. సో మళ్ళీ సందట్లో సడేమియాలాగా రామ్ గోపాల్ వర్మ గారు ఎంటర్ అయిపోయి ఎస్ కరెక్టే, నాయకుడిని ఎన్నుకుంటారు ప్రజాస్వామ్యంలో, అంతేగాని అతనేమి కిరీటం ఉన్నటువంటి రాజేం కాదు, ఈజ్ నాట్ ఎ క్రౌన్డ్ కింగ్ అని చెప్పేసి ఆయన ఒక మెసేజ్ పెట్టడం. సో దాన్ని ప్రకాష్ రాజ్ ట్వీట్ని సమర్థిస్తూ ఆయన పెట్టిన ట్వీట్కి ఇప్పుడు మళ్ళీ పెద్ద దుమారం రేగుతుంది. ఇవన్నీ ఒకవైపు అయితే రాహుల్ రామకృష్ణ, ఆయన నటుడు, ఆయన గతంలో కూడా చాలా కొన్ని వివాదాస్పదమైనటువంటి ట్వీట్స్ అవి పెట్టడం, ఆయనకి కొంత పొలిటికల్ ఇంట్రెస్ట్, అది పొలిటికల్ ఇంట్రెస్టా పబ్లిక్ ఇంట్రెస్టా అనేటువంటిది కాలం నిర్ణయించాలి. రాహుల్ రామకృష్ణ చెప్పింది ఏంటంటే, నేను పవన్ కళ్యాణ్ అభిమానిగానే ఆయన్ని ప్రశ్నిస్తున్నాను అంటూ ప్లీజ్ ఆస్క్ అండ్ షో ఫర్ రిజల్ట్స్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పెసా అన్నాడు ఆయన. ఫస్ట్ ఏమన్నాడంటే, ఆస్కింగ్ క్వశ్చన్స్ డస్ నాట్ మేక్ మీ అన్ యాంటీ నేషనల్. ఈ మధ్యన ఏంటంటే క్వశ్చన్ చేస్తే మీరు దేశద్రోహి అనేటువంటి ముద్ర ఇస్తున్నారు కాబట్టి అది ముందే చెప్పాడు ఆయన. ఆస్కింగ్ క్వశ్చన్స్ డస్ నాట్ మేక్ మీ అన్ యాంటీ నేషనల్ అంటూ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఏం పెట్టాడంటే, ప్లీజ్ ఆస్క్ అండ్ షో ఫర్ రిజల్ట్స్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పెసా అంటే ఏంటంటే, ఇప్పుడు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఎక్కుపెడుతూ చెప్పాడు అన్నమాట. ఇది ప్రొవిజన్స్ ఆఫ్ ది పంచాయత్స్ ఎక్స్టెన్షన్ టు ద షెడ్యూల్డ్ ఏరియాస్, అది 1996 యాక్ట్ అనమాట. దాని గురించి అడిగాడు అనమాట. దాంట్లో 1/70 యాక్ట్, గ్రామ సభ యాక్ట్, అది ద ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ డిడ్ యూ డూ దెమ్ అన్నాడు. నెంబర్స్ సీమ్స్ డిబ్యూయస్ అండ్ వెరిఫైడ్ బై అన్ ఇండిపెండెంట్ బాడీ, ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ ఫీల్డ్ అండ్ మార్క్డ్ రిజల్ట్స్ అంటూ ఒక ట్వీట్ పెట్టాడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి. అలాగే అపార్ట్ ఫ్రమ్ యువర్ యూజువల్ బ్రెవెడో have you implemented section 4.1b of proactive disclosure of the right information act, right to information act in every department of every position you hold, sir,
అంటే మీకు మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన మీ శాఖకి సంబంధించిన వివరాలన్నీ కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పెడుతున్నారా అనేటువంటిది కూడా పవన్ కళ్యాణ్ రాహుల్ రామకృష్ణ ప్రశ్నించాడు. ఐఎమ్ ఆస్కింగ్ బికాస్ ఐఎమ్ యువర్ ఫ్యాన్ అండ్ యూ నీడ్ టు కాన్స్టెంట్లీ ఆన్సర్ అవర్ క్వశ్చన్స్. ఎందుకు అడుగుతున్నానంటే నేను మీ అభిమాన్ని, అలాగే మీరు మా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఇప్పుడు రాహుల్ రామకృష్ణ ఈ నటుడు ఈయన కూడా పవన్ కళ్యాణ్ మీద ఈ ట్విట్టర్ వార్ యుద్ధాన్ని ప్రకటించడం అనేటువంటిది ఇప్పుడు ఇది మన ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్, అలాగే ప్రకాష్ రాజ్ వర్సెస్ నాగబాబు, అలాగే ఆర్జీవీ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో నడుస్తున్నదే అది. ఆర్జీవీ, రాహుల్ రామకృష్ణ, ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అండ్ నాగబాబు లాగా ఈ ట్వీట్ వార్ జరుగుతుంది. చూద్దాం ఇది ముందు ఎలాంటి పరిస్థితులకి ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందో. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.